ఈరోజు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో డిఎస్ఎఫ్ఐ మరియు పీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో పాలిటెక్నిక్ విద్యార్థులతో ఇక్కడ ధర్నా కార్యం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది చదువుకునేటువంటి పాలిటెక్నిక్ కోర్సును ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ 97ను తీసుకొచ్చి ఈ పాలిటెక్నిక్ కోర్సును ఐటీఐ ఏటీసీలో కలపడం అనేటువంటిది పాలిటెక్నిక్ యొక్క విద్యార్థుల జీవితాలతో జలగాటమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ఎస్బిటిఈటీను బోర్డును కాపాడి ఈ జియో నంబర్ 97ను వెంటనే రద్దు చేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలిటెక్నిక్ వ్యవస్థను కాపాడాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి సీఎం ఇంటిని ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తాం. ఏదైతే ఈ జియో నంబర్ 97ను వెంటనే రద్దు చేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో విద్యార్థులు ఈరోజు పాలిటెక్నిక్లో చదువుతూ ఉన్నారు, డిప్లొమా కోర్సులో చదువుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా జీవో నెంబర్ 97ని ముందుకు తీసుకొచ్చింది. కేటగిరీ 4కు తీసేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి. ఈ పాలిసెట్ని స్పెషల్ కేటగిరీ కిందనే ఉంచాలి. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి పీడీఎస్ఎఫ్, డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోటగిరి పాలిటెక్నిక్ విద్యార్థులతో ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం, రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ శక్తి అనేది వద్దు, పాలిటెక్నిక్ ముద్దు అనేటటువంటి నినాదంతో ఈరోజు విద్యార్థులు కదం దొక్కుతూ ఉన్నారు. కాబట్టి పాలిటెక్నిక్ని, డిప్లొమాని స్పెషల్ కేటగిరీని ఉంచాలని చెప్పేసి తక్షణమే జీవో నెంబర్ 97ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.